కేసీఆర్ గారు తెలంగాణ కోసం వారు మొదలుపెట్టిన నేపథ్యం చూసుకోవాలి. 46 సంవత్సరాల వయసులో ఆయన అన్ని రకాలుగా బ్రహ్మాండంగా ఉన్నారు. క్యాబినెట్ హోదాలో ఉన్నారు. అంత మునుపు క్యాబినెట్ మంత్రిగా చేసినారు. ఆయన అక్కడే ఉండాలనుకుంటే ఆయనకి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండేది. కానీ తెలంగాణకి ఆ రోజు తెలంగాణ అనే స్లోగన్కి కనుచూపు మేరలో ఏం కనిపించని వ్యవహారం అది. కానీ తెలంగాణ పడుతున్న అగచాట్లకి తెలంగాణ సాధన అనేది చాలా తప్పనిసరి. తెలంగాణ అస్తిత్వం అనేది తెలంగాణకి దక్కాలి. అది దక్కని రోజున తెలంగాణలో అవమానాల పాలు కావడము, ఆత్మహత్యల పాలు కావడం, లేకపోతే ఎన్కౌంటర్ల పాలు కావడము, హత్యల పాలు కావడము, ఆకలి చావుల పాలు కావడము, ఇది తప్ప ఇంకా వేరే మిగలదని ఏ రోజైతే వారు ఒక నిర్ణయానికి వచ్చినారో వెనక ముందు చూడకుండా, కనీసం ఆయన కుటుంబ క్షేమం కూడా చూడకుండా, పిల్లల సెటిల్మెంట్ కూడా చూడకుండా, ఇద్దరు చదువుకుంటున్న సమయం వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసేసి ఆయన తెలంగాణ కోసం ఉద్యమం మొదలుపెట్టారు.